ఏపీ సీఎం చంద్రబాబుకి హైకోర్టులో షాక్ తగిలింది. కేసుల ఉపసంహరణలో హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసుల ఉపసంహరణ విషయంలో పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. కేసులు ఎందుకు మూసివేశారో వివరణ సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. పూర్తి వివరాలు తమ ఎదుటిన ఉంచాలంటే ప్రభుత్వాన్ని ఆదేశించింది కోర్టు. ఇక తదుపరి విచారణ ఫిబ్రవరి 3కు వాయిదా వేశారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేసుల ఉపసంహరణలో హైకోర్టులో ఇది ఒక కీలక పరిణామంగా చూడొచ్చు. కేసుల ఉపసంహరణ విషయంలో మాత్రం ఎందుకు ఉపసంహరించుకుంటున్నారు ఏంటి అన్న పూర్తి డీటెయిల్స్ కూడా హైకోర్టులో సబ్మిట్ చేయాలి. న్యాయమూర్తి తన ఎదుట ఆధారాలన్నీ కూడా వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఉంచాలంటూ ఒక స్పష్టమైన వివరణ కోరారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ నాయుడు తెలుసుకుందాం. వెంకట్, పూర్తిగా కూడా ఈ కేసుల ఉపసంహరణ అంశానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? శ్రేణు గత కొన్నాళ్ళుగా కూడా ఈ కేసుల ఉపసంహరణ అనేది అంటే వైసీపీ ప్రభుత్వ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు అదుపులోకి తీసుకోవడం, అదేవిధంగా పలు కేసులు నమోదు చేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పై నమోదైన కేసులు ఏంటి అంటే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు కానీ, ఫైబర్ నెట్ స్కామ్ కేసు కానీ, అదేవిధంగా లిక్కర్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్, అదేవిధంగా అసైన్ ల్యాండ్స్ కి సంబంధించిన కుంభకోణాలు, ఇవన్నీ కూడా అప్పట్లో నమోదు చేసినటువంటి పరిస్థితి. ఈ కేసుల్లో వరుసగా విచారణ చేయడం, ఆ తర్వాత 2023లో చంద్రబాబు నాయుడు అదుపులోకి తీసుకోవడం, ఇవన్నీ కూడా జరిగాయి. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో 371 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయంటూ కూడా అప్పటి ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ఇటీవల అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమీ లేవు అంటూ కూడా చంద్రబాబుతో పాటుగా పలువురు అంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని నిర్దోషులుగా పేర్కొంటూ కూడా విజయవాడ ఏసీబీ కోర్టు కేసు మూసివేయడం జరిగింది. అదేవిధంగా ఫైబర్ నెట్ కేసు అక్రమాలు సరిగాయని, అదేవిధంగా సిఐడి క్లోజర్ రిపోర్టు ఆధారంగా అంటే అక్రమాలు జరగలేదు, కేవలం ఆరోపణలు మాత్రమే అంటూ కూడా సిఐడి క్లోజర్ రిపోర్ట్ ఇవ్వడంతో దానికి సంబంధించి కూడా కోర్టు నిర్ణయం తీసుకుంది. ఇతర కేసులు ఇన్నర్ రింగ్ రోడ్డు, అసైన్ ల్యాండ్స్, ఇవన్నీ కూడా దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం అంటే స్పష్టమైన ఆధారాలు ఏవీ లేవు అంటూ కూడా ఏసీబీ అధికారులు కోర్టుకు అంటే దానికి సంబంధించి ఒక రిపోర్ట్ ఇవ్వడం తర్వాత ఈ కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి తాజాగా హైకోర్టు అంటే కొంత సీరియస్ అయిందని చెప్పాలి. అంటే కూటమి ప్రభుత్వ అధికారంలో ఉంది, చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి అంటే వారు ఆదేశాలతోనే అధికారులు ఎలా చేశారా, లేదంటే ప్రభుత్వ పెద్దలకు భయపడి ఎలా చేశారా అనే దానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ వచ్చింది. కాబట్టి ఈ నేపథ్యంలో తాజాగా హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఏదైతే ఈ కేసులకు సంబంధించి ఏ కేసులు అయితే మూసివేశారో వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు సమర్పించాలంటూ కూడా ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అసలు ఎందుకు మూసివేయాల్సి వచ్చింది అంటే పూర్తి స్థాయిలో విచారణ జరిగిందా, చాలా కేసులు ఇంకా విచారణ జరగలేదు కదా అంటూ కూడా వాళ్ళు హైకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. ఇక పూర్తి వివరాలను రాష్ట్ర ప్రభుత్వం తమ ముందు ఉంచాలంటూ కూడా ఆదేశిస్తూ ఫిబ్రవరి 3కు విచారణను వాయిదా వేయడం జరిగింది. ఇక ఈ అంశానికి సంబంధించి కొంత అంటే ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి, హైకోర్టు ఏ విధమైనటువంటి ఆదేశాలు ఇవ్వబోతుంది, అదేవిధంగా అధికారులు కేసు మూసివేసినటువంటి అధికారులు ఏ విధమైనటువంటి క్లారిటీ ఇవ్వబోతున్నారు అనేది కూడా కొంత ఆసక్తిగా మారినటువంటి అంశం. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక కేసుల ఉపసంహరణకు సంబంధించి కూడా పూర్తి స్పష్టమైన వివరాలు ఇవ్వాలంటూ కూడా న్యాయమూర్తి ఒక ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. ఇక మరికొన్ని రోజుల్లో కూడా దీనికి సంబంధించి పూర్తిగా కూడా డీటెయిల్స్ను హైకోర్టులో న్యాయమూర్తి ముందర ప్రభుత్వం తరపున న్యాయవాదులు సమర్పించాల్సి ఉంటుంది.